నోటికొచ్చినట్టు వాగేసి ఇష్ట ప్రకారం వాగేసి తర్వాత సారీ అని ఓటు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. సో అదైతే నేనైతే యాక్సెప్ట్ చేయను. సో మా జనాలు కూడా చేయొద్దని చెప్పి చెప్తున్నాను. శివాజీ గారిని నానాకు మాటలన్నీ అని మళ్ళీ సారీ అంటున్నారు. శివాజీ గారినే కాదు బ్రదర్, గరికపాటి గారిని కూడా అన్నారు. ఆయన అమ్మనా కూతురు మాట్లాడారు. అంత వల్గాటి ఆయన మాట్లాడేసి నేను ఊరికే అన్నాను లేకపోతే సారీ అంటే తీసుకోవడానికి నేనైతే గొర్రెని కాదు, మరి తీసుకునే వాళ్ళు గొర్రెలేమో మరి నాకు తెలియదు. ఇంకా ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వీడియోస్ కింద పెడుతున్నారు అన్నమాట కామెంట్స్. వాళ్ళు ఎంత పెద్ద గొర్రెలో అర్థం కావట్లేదు, ఆయనకి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. రాజేష్ కి అన్ఫాలో కొట్టాలా? మీరు అన్ఫాలో కొట్టుకుంటారా, అన్సబ్స్క్రైబ్ కొట్టుకుంటారా, లేకపోతే ఏం చేసుకుంటారా నాకు అనవసరం. బట్ ఇంకోసారి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయొద్దని చెప్తున్నా. ఎందుకంటే అసలు ఇప్పటికీ మీరు క్షమాపణలు అలాగా అడిగారని చెప్పేసి మీరు క్షమించేసి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండే కొద్ది ఏమైపోతారంటే ఇలాంటి వాళ్ళు 10 మంది పుట్టుకొస్తారు. అలాంటి వాళ్ళని మీరు తుంచేయాలన్నా చేయాలన్నా మనమే జనాల్ని. వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తున్నారు అంతే. పోనీ తనేమన్నా ఒక మనిషి మీదనా? శివాజీ గారు, గరికపాటి గారు మన సీతమ్మ తల్లిని తీసుకొని వస్తాడు, ద్రౌపది గారిని తీసుకొని వస్తాడు, నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. క్రిస్టియన్ మతాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అర్థం కాదు. వాళ్ళ కూతురునంటే పంపిస్తా రేపులు జరుగుతాయంట. ఏం మాట్లాడుతున్నాడు ఏదో నాకు అర్థం కాదు. చెప్పండి, బతికేది ఇండియన్ వాళ్ళ వ్యూస్ మీద అర్థమవుతుందా? వాడు తినేది ఇండియా వాళ్ళ వల్ల, మళ్ళీ మాటలేమో మన మీదనే. మనకి బుద్ధి లేదు అనుకోవాలి నిజంగా. ఒకప్పుడన్నా వేరు, ఎప్పుడో ఓ టైం వచ్చిద్దిలా అని అంటారు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు టైం అప్పుడు ఇచ్చేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? దోలు ఇచ్చేస్తున్నాడు దేవుడు, ఎవరి దోలు అది తీసేస్తున్నాడు అనమాట. మీరేం దాని గురించి ఆలోచించక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. అలా కాదుకూడదు అంటే కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకుంటాయి. మళ్ళాంటి సామాన్యమైన మనుషులు సామాన్యంగా కామ్గానే ఉండండి. మీరు రెచ్చిపోతే మళ్ళీ జైలుకి పోతారు. అవసరమా? ఆడేవాడో దరిద్రుడి కోసం మనలాంటి వాళ్ళు ఎందుకు పోవాలి? అర్థవుతుందా? పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా. లేట్ అవుతుంది కానీ ఎప్పటికీ ధర్మమే గెలుస్తుంది. ఎస్.